హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. అయితే శ్రీలంకతో వన్డే సిరీస్కు ఎంపిక కాని ఆటగాళ్లు గంభీర్ హెచ్చరించాడు. తిరిగి భారత్ జట్టులో చేరడానికి మరో 3 నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు ఫిట్నెస్ ఆటను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాలని సూచించాడు. కొన్ని రోజుల ముందు సన్నద్ధమైతే సరిపోద్దని నిర్లక్ష్యం చేస్తే కుదరదని గంభీర్ వార్నింగ్ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండే, సుజూస్ హసన్, యశ్వంత్ జైస్వాల్, రీకు సింగ్, రవి బిక్షో వంటి ఆటగాళ్లు టీ20 జట్టుకే పరిమితమయ్యారు. వన్డే జట్టులో చోటు దక్కలేకపోయారు. ఈ ఆటగాళ్లు ఉద్దేశించి గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులో లేని ఆటగాళ్లకు సుదీర్ఘ విరామం లభించుతుంది. బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్కు తిరిగి వచ్చే ముందు ఫిట్నెస్ లెవెల్ నైపుణ్యం మెరుగుపరచుకోండి. అంతేగాని ఆ సిరీస్కు ముందు సన్నద్ధమైతే సరిపోదని భావిస్తే కుదరదు. ఆ సమయంలో పూర్తి స్థాయిలో ఫిట్నెస్గా ఉండాలి అని గంభీర్ పేర్కొన్నాడు. ఆగస్టు 2 శ్రీలంకతో భారత్ 3వ టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం సెప్టెంబర్ మధ్యలో బంగ్లాదేశ్ 2 టెస్టులు సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత అక్టోబర్ ఆరంభంలో బంగ్లాదేశ్తో 3వ టీ20 సిరీస్ జరగనుంది. దీంతో టీ20 జట్టులో ఉన్న భారత్ జట్టు ఆటగాళ్లు దాదాపు 3 నెలల విరామం లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.